కూటమి ప్రభుత్వం రైతాంగానికి అండగా నిలుస్తూ సాగునీటి సరఫరాకు అంత ప్రాధాన్యం ఇస్తుందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. కృష్ణా డెల్టా రైతులకు ఊరటనిస్తూ మోపిదేవి వార్పు వద్ద నుంచి దిగువ ప్రాంతాలకు సాగునీటిని విడుదల చేశారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని అవనిగడ్డ, నాగాయిలంక, కోడూరు మండల పరిధిలోని పంట పొలాలకు నీరందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వాతావరణ పరిస్థితులు ముఖ్యంగా ఎలీనా ప్రభావంతో సాగునీటి లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున రైతులు అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. సాగునీటి విడుదలని మనం ఇక్కడ మోపిదేవి వార్పు దగ్గర చేయటం జరిగింది. 1936వ సంవత్సరంలో ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం పులిగడ్డ దగ్గర యాక్విడక్ట్ నిర్మాణం చేయడం ద్వారా జీవితాలు కానీ వాళ్ళ ప్రత్యేకించి 3 మండలాలు అవనిగడ్డ, నాగాలంక, కోడూరు మండలాలకి సాగునీటి వసతి కలిగింది. అప్పటి వరకు కేవలం వర్షాధారంతోనే ఇక్కడ పంటలు పండించుకునే పరిస్థితి. ఆ తర్వాత 1977లో మండల వెంకటకృష్ణారావు గారు ఈ తొట్టిని విస్తరణ చేయడం ద్వారా కోడూరు, నాగాలంక మండలాల్లోని తీర గ్రామాలకు కూడా ఈ సాగునీటి సౌకర్యం కల్పించడం జరిగింది. ఈ పులిగడ్డ యాక్విడక్ట్ అన్నది దివ్యసేమకు జీవనాడి లాంటిది. గత వైసీపీ ప్రభుత్వంలో ఆ జీవనాడికి జీవం లేకుండా చేసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కనీస మరామతులు కూడా చేయని పరిస్థితి, మరామతులు చేసామన్నాయి కూడా చాలా నాశనకంగా చేసిన పరిస్థితి. ఆనాడు రైతాంగ పోరాటాలు కూడా ఇక్కడ చేయడం జరిగింది. అయినా కూడా ఆనాటి ప్రభుత్వం చెల్లించిన పరిస్థితి లేదు. ఈ యాక్విడక్ట్ని రక్షించాలని చెప్పిన ఆలోచన చేసిన పరిస్థితి లేదు. ఆ తర్వాత మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముందుగా ఈ యాక్విడక్ట్ని సంరక్షించాలన్న ఆలోచనతో 1,10 లక్షల రూపాయలతో ఈ యాక్విడక్ట్ని మళ్ళా తిరిగి పునరుద్ధరించడం జరిగింది. ఇది రంగులు వేసామని చెప్పి కొంత విమర్శ చేశాడు గత ఎమ్మెల్యే గారు. ఆ పని కూడా ఆయన చేయలేకపోయారు. కానీ అన్నిటికంటే ఒకటి ముఖ్యమైనది ఛాంబర్స్. ఆ ఛాంబర్లన్నీ కూడా పటిష్టంగా నిర్మాణం చేసిన ఘనత కూటమి ప్రభుత్వం అని చెప్పి మాత్రం మనం చేస్తాం. గతంలో వాళ్ళ ఛాంబర్లకి ఎలాంటి తలుపులు పెట్టారు, ఆ తలుపులు ఏ విధంగా శిథిలమయ్యాయో అందరికీ తెలిసి సత్యం. కానీ ఇవాళ మంచి నాణ్యవంతమైన మెటీరియల్తో ఈ ఛాంబర్ మరమ్మతులన్నీ కూడా పూర్తి చేయించడం జరిగింది. అలాగే లీకేజీలన్నీ కూడా అరికట్టడం జరిగింది. మళ్ళీ తిరిగి కొంతకాలం పాటు ఈ యాక్విడక్ట్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ మరమ్మతులు చేయడం జరిగింది.